2014 డిసెంబర్లో మా టీవీలో ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరులో పాల్గొన్న సన్నివేశం. 2008లో మా టీవీలో ప్రసారమైన బొమ్మరిలో సుహాసిని గారి ర్యాంకింగ్లో జరిగిన కార్యక్రమం. 2012లో జగద్గురు ర్యాంకింగ్లో కోంటే కోర్టులో జెమినీ టీవీలో కార్యక్రమం. ఫ్రెండ్స్, హూ యామ్ ఐ, నేను ఎవరిని అని తెలియజేసేందుకు మొదటి ఎపిసోడ్లో విద్యారంగంలో నాదైన శైలిలో నేను అందించినటువంటి సేవల గురించి తెలియజేశాను. ఇప్పుడు రెండవ ఎపిసోడ్లో నాకు కళల పట్ల ఆసక్తి ఎక్కువ. ఫైన్ ఆర్ట్స్లో సంగీతం, నటన, అలాగే సాహిత్యం మీద నాకు ఆసక్తి ఎక్కువ. అందు గురించి ఆ విధంగా మరి ఈ ఎపిసోడ్లో నేను ఏ రంగాల్లో ఏమేమి అవార్డ్స్ పొందాను అనేటువంటి విషయాలు ఈ ఎపిసోడ్లో రూపొందిస్తున్నాను. మరి నాకు వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి అవార్డ్స్ అన్నీ కూడా మరి నా సత్యమని ఇలాగ మా ఇంటి హాలులో డెకరేట్ చేసిందనమాట. ఇది ఒక్కొక్కటి మరి మీకు చూపిస్తాను. ఇది ఇటువైపు లెఫ్ట్ సైడ్ని షెల్ఫ్ ప్లస్ క్రాకరీ కూడా ఉంది, అటువైపున క్రాకరీ ఉంది. మొత్తం అంతా కూడా ఇరికించి మా శ్రీమతి గారు అందులో నీట్గా సర్దారు. మా మిస్సెస్కి నీట్నెస్ చాలా ఎక్కువ ఉండవు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి తప్ప దాన్ని కలిపితే ఆవిడ ఊరుకోరు, అంతా నీట్నెస్ ఎక్కువ. ఇదిగో ఈ క్రోకరీ మీద కూడా నాకు వచ్చినటువంటి కొన్ని మెమోంటోస్ని పైన డెకరేట్ చేశాము. ఇవి ఏ సందర్భాల్లో వచ్చాయి ఏమిటి అనేది ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. ఈ వాయిస్ తోటి మరి గత 8 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పాత మిత్రులకి, ఈ ఛానల్ ద్వారా మరికొంతమంది కొత్త మిత్రులకి, యువతకి నేను చాలా దగ్గరయ్యాను అని భావిస్తున్నాను. మరి భగవంతుడు ఆ అదృష్టం నాకు ఇచ్చినందుకు, కల్పించినందుకు మరి ఈ వేదిక పూర్వకంగా మీ అందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే, యూట్యూబ్ నార్మ్స్ ప్రకారం ఒక యూట్యూబర్ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు అతని గురించి హూ యామ్ ఐ, నేనెవరిని అంటే నా మిత్రుడికి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ చాలా మంది తెలియని మిత్రులే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి హూ యామ్ ఐ అనేటటువంటి విషయాన్ని తెలియజేయాలి, అందు గురించి ఈ వీడియో చేయండి అని చెప్పేసి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. సాధారణంగా అన్నం ఉడికిందా లేదా అనేది మనం అన్నం పలుకుని చూస్తాం, అది ఉడికిందా లేదా అని. అలాగే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే అతను చేసినటువంటి కార్యకలాపాలు, ఈవెంట్స్, ఇవన్నీ కూడా మరి అందులో ఒక కాన్సెప్ట్ అవుతాయి. ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే అతను సాధించినటువంటి విజయాలు, అతని నడవడిక, అతని మాట తీరును బట్టి అంచనా వేస్తాం. అలాగే నేను నాకు వచ్చినటువంటి బహుమతులు ఇది చూపించి నేను ఏదో డబ్బా కొట్టుకోవడానికి మాత్రం చేయట్లేదు. దయచేసి ముందుగా మరి అది ఆ ఆలోచనను పక్కన పెట్టండి. ఏం చేద్దంటే నా భావన, ఇవన్నీ నేను సాధించానంటే నేను సాధించలేదు. ఇది ప్రతి మనిషి పుట్టుక వెనుక ఒక పరమార్థం ఉంటుంది. భగవంతుడు ప్రతి మనిషిని ఒక పరమార్థాన్ని పుట్టిస్తారట. అది నిర్వర్తించడం కోసం మనం నియమించబడ్డామంతే. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి మానవుల్ని ఈ పని నువ్వు చేయరా, ఈ పని నువ్వు చేయరా అని చెప్పేసి నియమిస్తాడు. ఆ విధంగా నేను నా తల్లిదండ్రుల భాగ్యవశాన నేను ఒక టీచర్గా నేను సెటిల్ అయ్యి, మరి ఆ టీచర్గా నేను 34 సంవత్సరాలు ఆత్మసంతృప్తితో కూడినటువంటి డ్యూటీని నేను చేశాను అని నేను హ్యాపీగా, గర్వంగా చెప్పగలను. నా దగ్గరకు వచ్చినటువంటి పిల్లల్ని నా సొంత బిడ్డల్లాగా భావించి వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు వాళ్ళని ఆటల్లోనూ పాటల్లోనూ ఆల్ రౌండర్స్ గా తీర్చిదిద్దడంలో నేను శాయశక్తిలో కృషి చేశానని సగర్వంగా చెప్పగలను. ఇదంతా కూడా నేను చేశానంటే అది గర్వం అవుతుంది. ఇది నేను చేయలేదు, భగవంతుడు
నా చేత చేయించారు. ఆ బాబా గారు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. కార్పొరేట్ సంస్థలు అంటే హెచ్పిసిఎల్ కానీ లేకపోతే ఓఎన్జిసి కానీ మరి గ్రామస్తుల నుంచి కానీ డొనేషన్స్ కలెక్ట్ చేసి మా పాఠశాలని ఫుల్ కంప్యూటరైజ్డ్ ఎడ్యుకేషన్ 2015లోనే, ప్రస్తుతం నాడు నేడు అని చెప్తున్నారు కదా, అది నేను 2015లోనే నేను సాధించగలిగాను. మా పిల్లలకి డిజిటల్ క్లాస్ రూమ్ని నేను అప్పుడే పరిచయం చేశానని నేను సగర్వంగా చెప్తున్నాను. ఇదంతా కూడా మరొకసారి చెప్తాను, ఇది నా గొప్ప కాదు, ఇది ఆ భగవంతుడు నా చేయించినటువంటి ఈ కార్యకలాపాలు అంతే తప్ప మరి ఏమి కాదు. మరి ఇవి ఒక్కొక్కటి ఏమిటనేది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది విద్యార్థిగా అంటే డిగ్రీ స్టూడెంట్గా నేను పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరిలో నేను నా ఎడ్యుకేషన్ అంతా అక్కడ జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ నుంచి డిగ్రీ స్థాయి వరకు కూడా వెస్ట్ గోదావరి పెనుగొండలోనే జరిగింది. నేను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పెనుగొండలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాను. అప్పుడు నేను డిగ్రీ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకానికి జనరల్ లీడర్గా నేను నియమించబడ్డాను. నేను జనరల్ లీడర్గా ఉన్న కాలంలో మరి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో కైలాసగిరి మీద ప్లాంటేషన్కి వెళ్ళాం. అప్పటికి ఖాళీగా ఉండేది కొండ, అక్కడ ప్లాంటేషన్ చేయాలని అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ఆవుల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో మరి మా ఎన్ఎస్ఎస్ యూనిట్ అంతా కూడా వారం రోజుల పాటు కైలాసగిరి మీద ప్లాంటేషన్ చేసాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ సందర్భంగా మరి కాలేజీ వారు నేను చేసిన 1981 సంవత్సరానికి నాకు ఈ అవార్డుని ఇచ్చారు. ఇది నేను చదువుకున్నప్పుడు తీసుకున్నటువంటి అవార్డు ఇది, అందు గురించి ఇది మొట్టమొదటి అవార్డు ఇది. ఇది నేను 2019లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న సందర్భంగా మండల స్థాయిలో ఎమ్మెల్యే గారు, మండలంలోని ఉపాధ్యాయులందరూ కూడా మరి మండల విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో నాకు చేసినటువంటి సన్మానం సందర్భంగా వారు ఇచ్చినటువంటి అక్షరామృత అభినందన చందనాలు అని మరి వారు ఇచ్చారు. ఈ సందర్భంగా మరి వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ సందర్భంగా కోరుకొండ పిఆర్టీ శాఖ వారు బహుకరించిన జ్ఞాపిక. ఇది నేను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నప్పుడు యూటీఎఫ్ వారు, ఆ యూనియన్ వారు నాకు చేసినటువంటి మరి సన్మానం సందర్భంగా ఇచ్చినటువంటి మెమోంటో ఇది. ఇక ఇది 2017లో తూర్పుగోదావరి జిల్లా నూర్ భాషా సంఘం వారు జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఉపాధ్యాయుడిగా నేను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకోవటం, అలాగే అనేక కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడంతో వారు గుర్తించి నన్ను పిలిచి ఈ మండపేటలో 2017లో ఈ సన్మానం చేశారు. ఇక ఇది స్వర్ణాంధ్ర ఉత్సవ సందర్భంగా పెద్ద సభని నిర్వహించారు. వృద్ధాశ్రమం, స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం. అప్పుడు సినీ నటుడు సుమన్ గారి చేతుల మీదుగా నాకు ఈ మెమోంటో ఇవ్వడం జరిగింది. నేను మొదటి నుంచి కూడా సోషల్ యాక్టివిటీస్లో కాస్త యాక్టివ్గా ఉంటాను. ఆ విధంగా వృద్ధాశ్రమంలో నేను చేసేటటువంటి కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. అలాగే 2014లో మీలెవరి కోటేశ్వరిలో వచ్చినటువంటి సొమ్ములో 3,20,000 ఒక 25,000 ఈ సంస్థకి నేను విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారు నాకు ఈ ఉచిత రీతిన సత్కారం చేయడం జరిగింది. ఇక ఇది నేను 30/6/2020 పదవీ విరమణ చేశాను, రిటైర్ అయ్యాను. నర్సాపురం, కోరుకొండ మండలం నర్సాపురం రిటైర్ అయ్యాను. ఆ సందర్భంగా నా ఉపాధ్యాయులు, నా తోటి ఉపాధ్యాయులు, మా పాఠశాల ఉపాధ్యాయులు, మరి మా అసిస్టెంట్లు అందరూ కూడా కలిపి నాకు ఇచ్చినటువంటి జ్ఞాపకం ఇది. ఇక ఇది ఫేస్బుక్లో నా యొక్క యాక్టివిటీస్ చూసి నాతోటి ఫ్రెండ్షిప్ చేసినటువంటి ఒక కుర్రవాడు, మరి మేరా అని ఖమ్మం జిల్లా అతను. ఆ కుర్రవాడు ఇవన్నీ కూడా ఎలా చేయించి నాకు ఒక జ్ఞాపకం ఇచ్చాడు. నా ఫేస్బుక్ ఫ్రెండ్ అతను.
ఇక ఇది షిరిడి సాయి విద్యా సంస్థ వారు గురు పూజోత్సవం సందర్భంగా మరి నాకు ఇక్కడ అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్ అన్నమాట, వాళ్ళు చేసినటువంటి సన్మానం అది. ఇక ఇది నేను స్టేట్ అవార్డు తీసుకున్న సందర్భంగా తాడేపల్లిగూడెంలో రాష్ట్ర స్థాయిలో మరి 100 భాషా సంఘం యొక్క సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నన్ను పిలిచి చేసినటువంటి సన్మాన పత్రం అన్నమాట అది. ఇక ఇది నాకు స్టేట్ అవార్డు వచ్చిన సందర్భంగా యూటీఎఫ్ వారు వనసంతర భోజనాల్లో నాకు సన్మానం ఏర్పాటు చేశారు. సన్మానం అయిపోయిన తర్వాత చివరిలో ఒకరు వచ్చి నాకు ఈ పెయింటింగ్ ఇచ్చి, మాస్టారు ఇది నేను స్వయంగా వేశాను, మీరు స్కూలు కోసం పిల్లల కోసం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ నాకు చాలా నచ్చుతాయి, మీరంటే నాకు చాలా గౌరవం అంటూ ఈ పెయింటింగ్ ఇచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన పేరు చంద్రమల్లి చిన్నబాబు గారు, మంచి ఆర్టిస్టు. ఆయన చాలా సైలెంట్గా ఉంటారు. ప్రస్తుతం కోటిలో స్కూల్లో అసిస్టెంట్గా చేస్తున్నారు. అందుకే నాకు అంతగా పరిచయం లేదు. నిజంగా ఈ వేదిక పూర్వకంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇది కేవలం ప్యాడ్ అనుకోకండి. నేను 2014లో మీలో కోటేశ్వర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ బుక్లెట్ ఇచ్చారు, వారి గురించి డీటెయిల్గా రాయమని. అందరికీ మరి ప్యాడ్ ఇచ్చారనమాట. ఇది ఈ గుర్తుగా ఉంచుకున్నాను. ఇది ఆ ప్యాడ్. ఇది నేను స్టేట్ అవార్డు తీసుకున్నప్పుడు 2019లో స్టేట్ అవార్డు తీసుకున్నప్పుడు నా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా ఇచ్చినటువంటి జ్ఞాపక. ఇది 2005లో నేను ఆత్రేయపురం మండలంలో టీచర్గా చేస్తున్నాను అనమాట. 2005లో టీచర్గా చేసేటప్పుడు మరి ఆశ అని ఎయిడ్స్ మీద ప్రోగ్రాం చేయడం జరిగింది. 4 రోజుల పాటు మండలం అంతా కొంతమంది టీం తిరిగాము. ఆ కార్యక్రమం సక్సెస్ అయిన సందర్భంగా ఎమ్మెల్యే చర్ల దగ్గరెడ్డి గారి చేతుల మీదుగా మరి అప్పుడు నేను ఈ మెమోంటో తీసుకోవడం జరిగిందనమాట. ఈ మెమోంటో తీసుకునే సందర్భం. ఇది నా మొట్టమొదటి టీవీ కార్యక్రమం. 2002 ఫిబ్రవరి 2వ తారీఖున జెమినీ టీవీలో టెలికాస్ట్ అయింది. ఇది గజిబిజి అవుతానే అని. ఆ ప్రోగ్రాంలో ప్యారడీ సాంగ్స్ అనమాట. నాకు ఒక కంటెస్ట్ ఇచ్చారు. నేను అప్పుడు ఆత్రేయపురంలో ఉండేవాని. ఆత్రేయపురంలో పిచ్చి కుక్కలు ఉన్నాయనుకోండి, అవి ప్రజల్ని ఎలాగ ఇబ్బంది పెడుతున్నాయి అనేటటువంటి దాని మీద పాట రాయమంటే నేను అప్పటికప్పుడు పాట రాయడం జరిగింది. మొన్న కరిచేసినది, నిన్న కరిచేసినది, మళ్ళీ కరిచేసినది పిచ్చి కుక్క. మొన్న కరిచేసినది, నిన్న కరిచేసినది, మళ్ళీ కరిచేసినది పిచ్చి కుక్క. అది తరుముతూ ఉంటే నే గబ 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 పరిగెట్ట. అది తరుముతూ ఉంటే నే గబ 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 పరిగెట్ట. అయినా సరే నా వెంట పడి గట్టిగా కరిచేసింది. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, అది కరవరాని చోట కరిచింది. మొన్న కరిచేసినది, నిన్న కరిచేసినది, మళ్ళీ కరిచేసినది పిచ్చి కుక్క అని మొత్తం 3 ప్యారడీ సాంగ్స్ అనమాట. అందులో సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. ఇక ఇది 2005లో మా టీవీలో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర అని ఒక క్విజ్ ప్రోగ్రాము కండక్ట్ చేశారు. రియాలిటీ షో అనమాట ఇది. ఈ క్విజ్ ప్రోగ్రాంలో ఝాన్సీ గారు యాంకర్గా ఉండేవారు. ఇందులో కూడా నేను ఒక సెకండ్ ప్రైజ్ అప్పట్లో 2005లో 10,000 గెలుచుకున్నాను. దాంతో ఒక కాసు బంగారంతో ఆ రోజుల్లో బంగారం గొలుసు కొనుక్కున్నాను అనుకోండి. ఇది ఒక స్వీట్ మెమరీ. తర్వాత 11/6/2006లో ఈటీవీ ఆంధ్ర వారాలో ప్రసారమైనటువంటి కార్యక్రమంలో మద్యం తాగి వచ్చిన భర్త తనను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు ఇల్లాలు చెప్తుంటే దానిని ఒక పాట కింద పాడాను. మొన్న తాగేస్తున్నాడు, నిన్న తాగేస్తున్నాడు, మళ్ళీ తాగేస్తున్నాడు సచ్చినోడు. పెగ్గ మీద పెగ్గే వేసి బొంగరల్లా తూలుతూ వచ్చి, పెగ్గ మీద పెగ్గే వేసి బొంగరల్లా తూలుతూ వచ్చి, నన్ను చావ చితక బాధితాడి దొంగ సచ్చినోడు. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, నా ఉల్లంతా హునమయ్యింది. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, నా ఉల్లంతా హునమ. ఇక ఇది 2008లో సుహాసిని గారి యాంకర్గా మా టీవీలో పార్టిసిపేట్ చేసిన రియాలిటీ షో. ఇది బొమ్మరిల్లు. నేను నా సత్యమైన ఇద్దరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేసాం. క్విజ్ ప్రోగ్రామ్ అనమాట.
సుహాసిని గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆ ప్రోగ్రాం నిజంగా మా లైఫ్లో గుర్తుండు చాలా చిరస్మరణీయమైనటువంటి ప్రోగ్రాం అది. అందులో నేను ఒక డబుల్ కాటు, ఒక ఏసీ, గోద్రేజ్ ఏసీ, ఆ రెండు కూడా విన్ అయ్యింది. ఈ రోజుకు కూడా మా ఇంట్లో మంచం అదే మంచం వాడుతున్నాం. అలాగే గోద్రేజ్ ఎయిర్ కండిషనర్ ఈ రోజుకు కూడా రిపేర్ కాలేదు. అంత చక్కని బహుమతి మరి ఈ కార్యక్రమాన్ని నేను గెలుచుకున్నాను అన్నమాట. కో అంటే కోటి, జగపతి బాబు గారు యాంకర్ అనమాట. ఇది షూటింగ్ చెన్నైలో జరిగింది. ఇంతకుముందు చెప్పినవి అన్నీ కూడా హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో, శారద స్టూడియోలో జరిగినాయి. ఇది చెన్నైలో సన్ టీవీ నెట్వర్క్ వాళ్ళ ప్రత్యేకమైన స్టూడియో ఉంది, ఆ స్టూడియోలో జరిగింది. జగపతి బాబు గారు యాంకర్గా జరిగినటువంటి షో ఉంది. ఈ షోలో నేను నా శ్రీమతి పాల్గొన్నాం. ఇది కూడా క్విజ్ ప్రోగ్రామే. ఈ క్విజ్ ప్రోగ్రాంలో నేను 1,00,000 రూపాయలు గెలుచుకోవడం జరిగిందనమాట. ఇక ఇది నన్ను మీ అందరికీ బాగా పరిచయం చేసినటువంటి, దగ్గర చేసినటువంటి ప్రోగ్రాం ఇది మీలేవర్ కోటేశ్వరుడు. డిసెంబర్ 9వ తారీఖు 2014 మా టీవీలో ప్రసారమైంది. మీలే ఎవరు కోటేశ్వరుడు బాగా పాపులర్ అయినటువంటి ప్రోగ్రాం ఇది. మరి ఈ ప్రోగ్రాంలో నేను సెకండ్ సీజన్లో సెకండ్ ఎపిసోడ్లో నేను రావడం జరిగింది. అంటే సెకండ్ సీజన్లో ముందు రోజు నుంచి ఉన్నాను. నేను హాట్ సీట్కి వచ్చేటప్పటికి 2వ రోజున వచ్చానమాట. ఇది చాలా చాలా మర్చిపోలేనటువంటి మరి ఈవెంట్ ఇది. ఇది ఈ రియాలిటీ షో, క్విజ్ షో ఇది మీ అందరికీ తెలిసిందే. మరి నాగార్జున గారితో ఆ విధంగా కలిసి పార్టిసిపేట్ చేసినటువంటి అదృష్టం నాకు కలిగింది దీని ద్వారా. మా ఎపిసోడ్లో మరి చూసామంటారు, నాగార్జున గారు మొట్టమొదటిసారి హగ్గిచ్చారు. మళ్ళీ ఈ అవకాశం రాదు, ఆయన కలిసే అవకాశం రాదని మళ్ళీ ఇంకోసారి హగ్గమని చెప్పేసి అని సిగ్గుపడుతూనే అడగడం జరిగింది. మరి చిరస్మరణీయమైనటువంటి స్వీట్ మెమరీస్ ఈ మీలేవర్ కోటేశ్వర్లో నాకున్నాయి. ఇక ఇది మొండి మొగుడు పెంకిపెళ్ళం. ఇది 2/12/2014 డిసెంబరు 2014లో జీటీవీలో మొండి మొగుడు పెంకి పిల్లం అని రియాలిటీ షో అనమాట ఇది. ఇందులో నేను నా భార్య పార్టిసిపేట్ చేసాం. 3 జంటలు ఇందులో రకరకాల ఆటలు ఆడిస్తారు. అందులో మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఈ విధంగా నేను 7 టీవీ షోలు, అంటే ఒక ప్రక్కన నాకు ఇంట్రెస్ట్ అన్నిటిలోనూ ఉండాలి, సంగీతంలోనూ, సాహిత్యంలోనూ, చదువులోనూ, విద్యలో అన్నింటిలోనూ కూడా ముందుండాలి అనేటటువంటి ఆకాంక్ష అది. ఆ విధంగా నేను మరి ఇవన్నీ పాల్గొనడానికి నాకు ఊపిరిపోసే. ఈ విధంగా నేను 7 టీవీ షోలు చేయటం జరిగింది. ఇది మిత్రులారా మరి నా యొక్క ప్రయాణం, నా సర్వీస్లో ప్రయాణం ఇది. నేను ఎవరిని అనేది దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి. మరి ఇంతసేపు మరి నా యొక్క డబ్బా అనుకోకండి దయచేసి, ముందే చెప్పాను డబ్బా అనుకోవద్దు. నేను ఎవరైనా మీకు తెలియజేయాలి కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మరి మీ యొక్క ఆదరణ ఏ విధంగా నాకు కొనసాగాలి, మరింత మంది మన ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి నాకు ఉత్సాహాన్ని ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.